మీరు ప్రతి బిడ్డలకి నేను ఆశీర్వదించారు. ఏ బిడ్డ ద్వారా ఈ కేకును అనుగ్రహించారు, వాళ్ళని దీవించండి, కనికరించుకుంటూ చూపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పొందుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి తోడుగా ఉండి నడిపించమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈరోజు యునైటెడ్ ప్యాస్టర్స్ ఫెలోషిప్ తరఫున క్రిస్మస్ దేవునికి భయంకరంగా జరిగింది. ఈ యునైటెడ్ ప్యాస్టర్స్ ఫెలోషిప్ నడిపించడానికి ప్రియులు రవిప్రసాద్ గారిని దేవుడు వాడుకొని మరి అబ్రహామన్న గారి యొక్క మెసేజ్ ద్వారా వచ్చేసినటువంటి బిడ్డలందరినీ ఉద్దేశించి చక్కని సందేశాన్ని అందించడానికి దేవుడిచ్చినటువంటి కృప కొరకై దేవుని గణపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఈ కమిటీ వారందరినీ అభినందిస్తూ ఉన్నాము. ఇది దేవుని మహిమకరముగాను వచ్చినటువంటి బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా ఈ సెమీ క్రిస్మస్ జరిగించినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ ప్రాంగణాన్ని ఇచ్చినటువంటి మన ప్రియులు అబ్రహామన్న గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటా నడిపించినటువంటి ప్రియులు ఆచార్య రవిప్రసాద్ అయ్య గారిని ఉద్దేశించి మరి వారికి కూడా ప్రత్యేక అభినందనలు ఈపీఎఫ్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారు ఈ సందర్భం లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతంలో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కమిటీ వారందరూ అనేకమైనటువంటి దినాల నుంచి శ్రమపడి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి అనేక విధంగా శ్రమపడినటువంటి మరి ఈ యూపీఎఫ్ కమిటీ అంతటికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మాటలు ముగిస్తాను. అదేవిధంగా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు అందరికి కూడా యూడబ్ల్యూపీఎఫ్ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రభు నామంలో నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధముగా మ్యూజిక్ వారికి కూడా డాన్సింగ్ వారికి వందనాలు, రాజశేఖర్ గారికి వందనాలు, వెంకట గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాము. అదే విధముగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా దూర ప్రాంతం నుండి వచ్చిన మా యొక్క యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులందరికీ కూడా ప్రభు నామంలో నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాసంలో రెండు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. డిసెంబర్ 13వ తారీఖు యూడబ్ల్యూపీఎఫ్ వారి సెమీ క్రిస్మస్ లింగాయపాలెం లూయిస్ పెయింట్ గారి మందిరంలో ఏర్పాటు చేయబడడం జరిగింది కనుక దైవ సేవకులందరూ 13వ తారీఖు జరగబోయే సెమీ క్రిస్మస్ లో పాల్గొని మనవి చేస్తా ఉన్నాము. అదేవిధంగా 13వ తారీఖు సాయంకాలం